నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ విజయవాడ టు ఢిల్లీ ఫ్లైట్ సర్వీస్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమానాశ్రయాన్ని మరింత వృద్ధిలోకి తెస్తామని స్పష్టం సెంట్రల్ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ వరద ప్రభావిత డివిజన్లన్నీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని వెల్లడి బాంబే కాలనీలో డేటా రీవెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సృజన పారదర్శకంగా నివేదికలు రూపొందిస్తున్నట్లు స్పష్టీకరణ గన్నవరం విమానాశ్రయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా కనెక్టివిటీని పెంచుతున్నామన్నారు. రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అక్టోబర్ 26న విజయవాడ నుంచి పూణేకు కొత్త సర్వీసు ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. గన్నవరం విమానాశ్రయంలో అప్రోచ్ రహదారిని విజయవాడ ఢిల్లీ ఇండిగో సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. 3 నెలల్లోనే 4 కొత్త సర్వీసులు ఏర్పాటు చేసుకున్నామన్నారు. అక్టోబర్ 27న విశాఖ ఢిల్లీకి సర్వీసు ప్రారంభించనున్నట్టు తెలియజేశారు. షార్జాకు ప్రస్తుతం సర్వీసులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. దుబాయ్, సింగపూర్కు విస్తరించనున్నట్లు చెప్పారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా కనెక్టివిటీని పెంచుతున్నామని, రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అక్టోబర్ 26న విజయవాడ నుంచి పూణేకు కొత్త సర్వీసు ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. ఏడాదిలోగా గన్నవరం ఎయిర్పోర్టు కొత్త టెర్మినల్ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. దేశంలో కొత్తగా మరో 200 విమానాశ్రయాల ఏర్పాటు లక్ష్యంగా కృషి చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విమానాశ్రయ అభివృద్ధి గురించి మాట్లాడారు. దేశంలో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉంటే ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి ఎయిర్పోర్ట్ మన విజయవాడ ఎయిర్పోర్ట్ అనేది కూడా తెలియజేసుకుంటున్నారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వాళ్ళు కూడా చెప్పి ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ ని మనం డెవలప్ చేసుకోగలిగితే, ఈ కనెక్టివిటీని దేశంలో ఉన్నటువంటి ప్రతి నగరానికి మనం అందించగలిగితే మన క్యాపిటల్ కి ముందుగా చాలా మంది వస్తారు. తద్వారా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టి, నాకు తెలిసి ఈ 3 నెలల్లో ప్రభుత్వాలు ఏర్పాటైన 3 నెలల్లో ఏ ఎయిర్పోర్ట్ గురించి కూడా 4 కనెక్షన్లు మొదలై ఉండవు. అది కేవలం మన విజయవాడ నుంచే మొదలైందని తెలియజేస్తున్నాం. 2 ఫ్లైట్లు ముంబైకి మనం స్టార్ట్ చేసుకున్నాం. ఒక ఫ్లైట్ ముందుగా చిన్న ఫ్లైట్ ATR ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేసి ఎయిర్ బస్ కింద బెంగళూరు కి కొత్త ఫ్లైట్ మనం స్టార్ట్ చేసాం. ఈ రోజు అదనంగా ఢిల్లీకి కూడా మరొక కనెక్షన్ మనం స్టార్ట్ చేసాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోదీ గారికి కలుసుకోవడానికి అదనంగా ఇంకో కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. వాళ్ళ రిలేషన్ ఎంత బలంగా ఉంటే దేశం గాని రాష్ట్రం గాని అంత సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతో 2 క్యాపిటల్స్ ని కూడా మరొక కనెక్షన్ తో ఈ రోజు కలపడం జరుగుతుంది. దీనివల్ల ప్యాసింజర్స్ కూడా ఉన్నటువంటి అడ్వాంటేజ్, ఆల్రెడీ 2 ఫ్లైట్స్ ఉన్నాయి. మార్నింగ్ 9:10 ఒక ఫ్లైట్ ఉంది, సాయంత్రం ఇంకొక 9:10 కి మళ్ళీ ఢిల్లీకి ఒక ఫ్లైట్ ఉంది. కానీ ఎన్ని ఎక్కువ కనెక్షన్స్ మనకు వస్తే పబ్లిక్ కి అంత అందుబాటులో ధరలు ఉండే అవకాశం కూడా ఉంటుందని మనం గ్రహించాలి. ఆ సమక్షంలో ఈ 3 నెలల్లో 4వ ఫ్లైట్ కనెక్షన్, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. వచ్చే నెల మరొక కనెక్షన్ కూడా విజయవాడ నుంచి విశాఖపట్నంకి మరొకటి మనం స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా లాంగ్ పెండింగ్ డిమాండ్ ఉంది. అక్టోబర్ 27వ తారీఖు నుంచి విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ఒక కొత్త కనెక్షన్. అంటే విశాఖపట్నం నుంచి మార్నింగ్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ విజయవాడలో క్యాపిటల్లో మన అమరావతి పనులన్నీ కూడా చూసుకొని తిరిగి సాయంత్రం మళ్ళీ విశాఖపట్నం వెళ్లే విధంగా అక్టోబర్ 27 నుంచి కొత్త కనెక్షన్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇవన్నిటికీ మించి ఇప్పుడే బాలశౌరి గారు కూడా మెన్షన్ చేశారు. మన ముఖ్యమంత్రి గారు కూడా పదే దాని గురించి ప్రస్తావిస్తున్నారు. విజయవాడ నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మనం పెంచాలి. ప్రస్తుతం షార్జాకి వారానికి 2 ఫ్లైట్లు మనం నడిపిస్తున్నాం. ఆ 2 ఫ్లైట్లతో పాటు దుబాయ్కి కానీ సింగపూర్కి కానీ ఇక్కడ నుంచి కనెక్షన్ ఇస్తే కేవలం విజయవాడ పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 జిల్లాలకి కూడా అది ఎంతో మందికి ఉపయోగపడే విధంగా, లక్షల మందికి ఉపయోగపడే విధంగా కనెక్టివిటీ ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క విషయం మీద చాలా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఎమిరేట్స్ ఫ్లైట్ ఫ్రమ్ విజయవాడ టు దుబాయ్. సో
మినిస్టర్ గారి గురించి చెప్పాలంటే ఎర్రనాయుడు గారి గురించి పార్లమెంట్ లో కానీ లేదా భారతదేశంలో కానీ తెలియనటువంటి ఎంపీలు ఎవరు ఉన్నారు? ఆయన 35 సంవత్సరాలకి కేబినెట్ మినిస్టర్ అయ్యారు ఎర్రనాయుడు గారు. తండ్రికి దగ్గర తనయుడుగా ఈయన 36 సంవత్సరాలకే కేబినెట్ మంత్రి అయ్యి చాలా మరి ఈ విమానాశ్రయాల కోసం కానివ్వండి, ఈ ఫ్లైట్ ఇంట్రడ్యూస్ చేయడం కోసం కానివ్వండి, మీరందరూ చూస్తూనే ఉన్నారు. సో ఆయన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కావడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మరి ఒకసారి చంద్రబాబు నాయుడు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు మనకి ఫ్లైట్స్ రావాలంటే చాలా కష్టం. నేను గత 5 సంవత్సరాలుగా ఈ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు మరి ఈ ఫ్లైట్స్ కోసం చాలా ప్రయత్నం చేశాం. ఏదో 1-2 సక్సెస్ అయ్యాం కానీ మిగిలిన సక్సెస్ కాలేకపోయాం. కానీ రామ్మోహన్ నాయుడు గారు కాగానే 4 ఫ్లైట్లు ఇంట్రడ్యూస్ చేశారు. మనకి ప్రధానంగా కావాల్సింది ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ఇక్కడి నుంచి దుబాయ్ వస్తే ప్రపంచంలో ఎక్కడికైనా కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. చాలా మంది పెద్దలు నన్ను ఇక్కడ ఎయిర్పోర్ట్ ఇది ఎంపీ కాబట్టి ఇక్కడ సో చాలా మంది రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఒక ఫ్లైట్ విజయవాడ నుంచి దుబాయ్ ఎమిరేట్స్ అలాగే సింగపూర్ గానీ ఉన్నట్లయితే ఇంకో ఫ్లైట్. సో ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా యూరోప్ కానీ యుఎస్ కానీ కనెక్టివిటీ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 4 ఫ్లైట్, 2 బాంబేకి, 1 బెంగళూరుకి, 1 ఢిల్లీకి. ఈ 4 ఫ్లైట్లతో అలాగే 33% ఎయిర్ ట్రాఫిక్ పెరిగిన పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కన్నా ఎయిర్ ట్రాఫిక్ తగ్గిపోయి ఫ్లైట్లు తగ్గిపోయిన పరిస్థితి. అలాగే 1150 ఎకరాలు ఉన్న ఎయిర్పోర్ట్ లో ఇంకా టెర్మినల్ బిల్డింగ్ చాలా రోజులుగా నత్తడానికి పరిచే పరిస్థితి. ఇప్పుడు మంత్రి గారు ఈరోజు రివ్యూ చేసిన తర్వాత చాలా త్వరగా కంప్లీట్ అవుతుంది ఆశిస్తున్నాం. అలాగే ఎయిర్పోర్ట్ ఎదురు కూడా బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉందని డైరెక్టర్ గారికి మనం చెప్పారు. కాంపౌండ్ వాళ్ళు బయట అలాగే ఎదురు కూడా ఫామ్ ట్రీస్ అని మీరే పెట్టిన ఎన్టీఆర్ కాలేజ్ ఎదురుగా కూడా ఎన్టీఆర్ హెల్త్ సైన్సెస్. అలాగే ఈ 1650 ఎకరాలు 1850 ఎకరాలు ఉన్న బాంబే ఎయిర్పోర్ట్ లో రోజుకి 950 ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవుతాయి. ఇక్కడ ఇంకో 300 ఎకరాలు ఎక్వైర్ చేసేనా ఇది వెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా తయారవుతుందని, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్రిటిష్ ఉన్నారు కదా. రాబోయే కాలంలో కేంద్ర మంత్రి గారు కూడా స్థానికంగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వల్ల రాబోయే కాలంలో ఈ ఎయిర్పోర్ట్ ని ఇంకా మంచి స్థితిలో మనం డెఫినెట్ గా చూస్తాం. దాంట్లో ఏమాత్రం సందేహం. 2014 మనం రాకముందు ఒక రేపు షెడ్యూల్ జరిగింది. అలాంటిది చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో కానీ ఆ రోజున మరి అశోక్ గజపతిరాజు గారు కూడా మనకి ఏవియేషన్ మినిస్టర్ గా పనిచేసినప్పుడు ఒక ఫేస్ లిఫ్ట్ చేసిన దాంట్లో కానీ ఆ రోజు ఫ్లైట్స్ కూడా దాదాపు 32 ఫ్లైట్స్ వస్తే రన్వే కూడా పెంచడానికి ఆ రోజున మరి రైతులను ఒప్పించి వాళ్ళందరూ కూడా భూములు ఇస్తే ఆ రోజున ఇంకా కంటిన్యూ అయినట్టు బాగుండేది. కానీ 1924లో ఫ్లైట్లు తగ్గిపోయింది. ఒక ఉద్దేశపూర్వకంగా ఫ్లైట్లు తగ్గినటువంటి పరిస్థితి చూసాం. 32 ఫ్లైట్లు ఉండేది 24 ఫ్లైట్లు వచ్చింది. ఇవాళ మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన నాటికి కేవలం 75 సర్వీసెస్ ఉంటే ఈరోజు పెంచినటువంటి ఫ్లైట్స్ వల్ల కానీ మొత్తం ఏదైనా కానీ 159 సర్వీసులు తీసుకొచ్చినటువంటి ఘనత వాడికి ఈ రోజున మన సోదరుడికి దక్కుతుంది. అలాగే భవిష్యత్తులో దీన్ని ఎందుకంటే రైతులు కూడా వాళ్ళ భూములు ఇస్తే వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మరి అనేక సార్లు ప్రభుత్వం దగ్గర వాళ్ళు పట్టించుకోవాలి. వాళ్ళ రన్వే పెరిగింది, పెద్ద ఫ్లైట్ వచ్చే అవకాశం వస్తుంది, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా తిరిగేదానికి అవకాశం వస్తుంది. ఇవాళ టెర్మినల్ కూడా కొత్త టెర్మినల్ స్టార్ట్ చేశారు కానీ మరి ఇంతవరకు అప్పుడు మన టైంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజున మరి పెద్దలందరూ వచ్చి కార్యక్రమం చేసిన 5 సంవత్సరాలు అసలు టెర్మినల్ ఇంకా 60% 70% చేయాల్సిన పరిస్థితి. కాబట్టి మన సీఎం గారు కూడా రామ్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది, ప్రతి వారం రివ్యూ తీసుకుని మీరు తొందరగా దాన్ని కంప్లీట్ చేయమని చెప్పి కూడా సీఎం గారు చెప్పడం కూడా జరిగింది. విజయవాడ నగరంలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందని ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. రేపటికల్లా మొత్తం 32 వార్డులు సాధారణ స్థితికి వస్తాయని తెలియజేశారు. వరద నీటితో ఇళ్లలో చాలా బురద పేరుకుపోయిందని, అన్ని వీధుల్లో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయిస్తున్నామన్నారు.
నగరంలోని కండ్రిక బోస్నగర్ జర్నలిస్ట్ కాలనీలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. వరద నీరు ఉన్న ప్రాంతాల్లో పాటు శానిటేషన్ జరుగుతున్న చిన్న చిన్న రోడ్లపై స్వయంగా బైక్ నడుపుకుంటూ మంత్రి పర్యటించారు. నిన్నటి వరకు వరద నీరు ఉన్న ప్రాంతాల్లో శరవేగంగా వందలాది పారిశుద్ధ్య కార్మికులతో క్లీనింగ్ పనులు జరుగుతున్నాయి. జర్నలిస్ట్ కాలనీలో నిల్వ ఉన్న వరద నీటిని భారీ మోటార్లతో బయటికి పంపింగ్ చేస్తున్న పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ విజయవాడ సిటీలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందన్నారు. రేపటికల్లా మొత్తం 32 వార్డులు సాధారణ స్థితికి వస్తాయని తెలియజేశారు. వరద నీటితో ఇళ్లలో చాలా బురద ఉందని, అన్ని వీధుల్లో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయిస్తున్నామని తెలియజేశారు. డ్రైన్లలో ఉన్న సిల్ట్ తొలగింపు కూడా వేగంగా జరుగుతోందన్నారు. వరద నీరు ఉన్న ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ కొన్ని చోట్ల జరగలేదని బాధితులు చెబుతున్నారని, అలాంటి చోట్ల మరోసారి ఎన్యూమరేషన్ చేయమని అధికారులను ఆదేశించామన్నారు. వరద నీరు బయటకు వెళ్లేందుకు నున్న రోడ్, బైపాస్ రోడ్, 100 అడుగుల రోడ్లో చాలా చోట్ల గండ్లు కొట్టామన్నారు. గండ్లు కొట్టిన చోట తాత్కాలికంగా పైప్ లైన్లు వేయాలని అధికారులకు సూచించామన్నారు. భవిష్యత్తులో రోడ్లపై నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా కల్వర్టులు నిర్మిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. 10 రోజుల్లో దాదాపు మెజారిటీ క్లీన్ చేయగలిగాము. కొన్ని లోతట్టు ఏరియాలు అయినటువంటి జర్నలిస్ట్ కాలనీ, దాని పక్కన జర్నలిస్ట్ కాలనీ అనుకున్న విధులు, అదేవిధంగా సాయిబాబా టెంపుల్ ఉండే ఏరియా, ఈ ఏరియాని ఇది లోతట్టు ఏరియా. అందువల్ల నీళ్ళు యాక్చువల్గా కొన్ని ఇళ్లలో నిన్నటి వరకు ఉన్నాయి. ఇవాళ కూడా జర్నలిస్ట్ కాలనీ కావచ్చు, దాని పక్కన ఇళ్లలో దాదాపు ఒక 75 అపార్ట్మెంటు ఏదో ఇళ్లలో ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్లలో కూడా నీటి చుక్కలాగా చేయాలని అన్ని విధాల మా మున్సిపల్ కమిషన్లు, అధికారులందరూ ప్రయత్నిస్తున్నారు. నేను అనుకోవటం ఇవాళ సాయంకాలానికి కానీ రేపు మార్నింగ్ కానీ ఆ 75 ఇళ్ళు అపార్ట్మెంట్ ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా నీళ్లు లేకుండా చేయడానికి చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఎక్కడైతే నిన్న వార్ ఫుటింగ్ మీద కొన్ని వీధుల్లో మేము టీవీ ముందే చెప్పాను, నేను మార్నింగ్ ఏమని సాయంకాలం కల్లా 5 గంటలకల్లా చుక్క నీళ్ళు లేకుండా చేస్తామని, ఆ కాలనీ మొత్తం ఈవినింగ్ 5 o'clockకి ఒక్క చుక్క లేకుండా మా అధికారులు చేశారు. వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. అయితే అక్కడ శానిటేషన్ కూడా ఆల్మోస్ట్ 90% అయిపోయింది, ఇంకొక 10% ఉంది. మనం ఉన్న సాయిబాబా కాలనీలో ఈ ఏరియాలో యాక్చువల్గా ఇంకా కొంత శానిటేషన్ వర్క్ ఉంది. ఇప్పుడే ఫైర్ ఇంజిన్ వాళ్ళకి చెప్పాం, మీ దగ్గర ఎన్ని ఫైర్ ఇంజిన్లు ఉంటే అన్నీ ఏరియా పంపించమని. అదేవిధంగా ట్యాంకర్లు కూడా ఎన్ని ఉంటే అవన్నీ పంపిస్తే సాయంకాలం కల్లా ఈ ఏరియాలో కూడా ఫస్ట్ రోడ్లు క్లీన్ చేయటం. అంటే రోడ్ అంతా బుడద అయిపోయింది, ఇళ్లలో బుడద ఒక 4 ఇంచులు 3 ఇంచులు పేరుకుపోయింది. అదంతా క్లీన్ చేసేసి ఈవినింగ్ కల్లా రెడీ చేయమన్నాను. నైట్కి ఫాగింగ్ అయి చేయటం అన్నీ చేస్తే కొద్దిగా శానిటరీ ఇంతవరకు, ఎందుకంటే ఎంత పెద్ద వరద వచ్చినా ఇన్ని రోజులున్నా ఇంతవరకు ఎక్కడ దీనివల్ల వచ్చి అంటువ్యాధులు రాకుండా చూసాం. అంటువ్యాధులు రాకుండా అన్ని విధాల అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కొద్దిపాటిది కూడా ఇమీడియట్గా క్లీన్ చేసి ఉండే ఉద్దేశంతో యాక్చువల్గా ఎక్కడెక్కడ గండ్లు కొట్టాలో, ఎక్కడెక్కడ మళ్ళీ కట్లేయాలో ఆ విధంగా చేస్తూ అధికారులు చేశారు. సాయంకాలానికి ఈ ఏరియా కూడా క్లీన్ చేస్తాం కంప్లీట్గా. ఇంకా నీళ్ళు అనేది ఏదైనా మిగిలితే ఒక జర్నలిస్ట్ కాలనీలో ఆ ఎడ్జిలో పొలాల్లో దూరంగా ఉండే ఇళ్లలో ఒక 10-15 ఇళ్లలో ఉంటుందేమో నాకు. అది కూడా లేకుండా చేయమని చెప్పాను. అంటే ఇప్పుడు ఆ నీళ్ళన్నీ కంప్లీట్గా తోడాలంటే అయ్యేది కాదు, అది బై గ్రావిటీ పోవాలా కాలువల్లో. అవన్నీ పంపులు పెట్టినా 250-500 HP పెట్టినా కానీ దాదాపు ఒక 15 రోజులు పడుతుంది. దానికంటే కెనాల్స్లో ఎలా పోవాలో ఆ విధంగా యాక్చువల్గా చేస్తున్నాం. అది కూడా పోతుంది. అయితే రేపు ఉదయానికి అయితే విజయవాడ ఏదైతే ఈ నీళ్ళలో మునిగిపోయిందో 100% కంప్లీట్గా అయిపోయినట్టు అవుతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల ముంపునకు గురై నష్టపోయిన బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి వారిని కష్టాల నుంచి గట్టెక్కించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నష్టాల వివరాలను నమోదు చేయడం జరిగిందని, అత్యంత పారదర్శకంగా నివేదికలను రూపొందించి ఈ నెల 15న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు ప్రత్యేక బృందాలతో రీవెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన తెలియజేశారు. ముంపు కారణంగా దెబ్బతిన్న వాహనాలకు, ఇతర ఆస్తులకు ఇన్సూరెన్స్ పరిహారాన్ని అందించాలన్న లక్ష్యంతో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇన్సూరెన్స్ ఫెసిలిటేషన్ సెంటర్ సెలవు రోజులైన శని, ఆదివారాల్లో కూడా పనిచేసేలా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన నగరంలోని సింగ్ నగర్ వాంబే కాలనీ ప్రాంతంలో పర్యటించి నష్ట వివరాల డేటా రీవెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ జిల్లాలో వరద ముంపు నష్టాల నమోదు ప్రక్రియను దాదాపు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఏ కారణం చేతైనా నష్టాల వివరాలు నమోదు కాని వారికి సంబంధిత సచివాలయాల ద్వారా మరో అవకాశం కల్పించి క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ బృందాలు పరిశీలించిన వివరాలను యాప్లో నమోదు చేయడం జరిగిందన్నారు. నష్ట వివరాలను నమోదు చేసి నష్టపోయిన ప్రతి బాధితునికి సాయం అందించి వారిని
కష్టాల నుంచి గట్టెక్కించి ఆదుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పారదర్శకంగా నివేదికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ముంపు నీటి కారణంగా నష్టపోయిన గ్రౌండ్ ఫ్లోర్ నివాసితులతో పాటు మొదటి అంతస్తులో ఎలాంటి నష్టం జరిగినా అలాంటి వాటి వివరాలను కూడా సేకరించి నివేదికలో పొందుపరచాలని ఎన్యూమరేషన్ బృందాలకు స్పష్టమైన సూచనలు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా విజయవాడ నగరానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి గత వారం రోజులుగా ఎన్యూమరేషన్ చేయడం జరుగుతోందండి. మొదటి లెవెల్ ఎన్యూమరేషన్ అయిపోయిన తర్వాత ఈ రోజు నుంచి ఒకసారి ఆ డేటాని మళ్ళీ మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులని ప్రతి సచివాలయానికి నియమించి రీవెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అంటే జస్ట్ క్రాస్ చెక్. మొదటి లెవెల్ ఐఏఎస్ అధికారులు 1500 టీముల దాకా బయట నుంచి వచ్చిన డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో ఇక్కడుండే సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ సహాయంతో ఎన్యూమరేషన్ చేసిన తర్వాత సరే మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకొని ప్రభుత్వానికి సబ్మిట్ చేసే ముందు క్రాస్ వెరిఫై చేసుకొని సబ్మిట్ చేయడం కోసం జిల్లా అధికారులని, మండల స్థాయి అధికారులని రీవెరిఫికేషన్ కోసం టీమ్స్ వేయడం జరిగిందండి. వాటన్నిటిని రీవెరిఫై చేసిన తర్వాత రేపటికి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా నీళ్లు ఎంటర్ అయితే నష్టం జరుగుతుంది కాబట్టి ఇంట్లో 3 అడుగులు 4 అడుగులు నీళ్ళు ఎంటర్ అయితే వాళ్ళందరివి రికార్డ్ చేసుకోవడం. అది గ్రూప్ హౌస్ ఇట్లా మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ అయితే పైన ఉండే వాళ్ళు కూడా కిందకి లేకపోతున్నారు కాబట్టి కింద ఉండే వాళ్ళని రికార్డ్ చేసుకు పైన ఉండే వాళ్ళ కష్టాన్ని కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నిర్దేశించిన స్కేల్ ప్రకారము వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ అందరినీ ముప్పు తిప్పలు పెడుతోంది. బోట్లను బయటకు తెచ్చేందుకు 3 రోజులుగా అధికారులు, డైవింగ్ టీం ఎంతో కృషి చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం రావడం లేదు. ఎంతో శ్రమ అనంతరం ఓ బోటు 10 అడుగులు కదిలింది. అంతలోనే బోటు బోల్తాపడి ఇసుకలో చిక్కుకుపోయింది. క్రేన్లు, లిఫ్టులతో బోల్తాపడిన బోటును పైకి లేపేందుకు విఫలయత్నం చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ అందరినీ ముప్పు తిప్పులు పెడుతోంది. బోట్లను బయటకు తెచ్చేందుకు 3 రోజులుగా అధికారులు, డైవింగ్ టీం ఎంతో కృషి చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం రావడం లేదు. బోట్లను బయటకు తెచ్చేందుకు అందులో నిపుణుడైన అబ్బులు బృందాన్ని సైతం ప్రత్యేకంగా కాకినాడ నుంచి తీసుకొచ్చారు. అయినా వారి కృషి ఫలించలేదు. బయటకు తీసే సమయంలో లంకెల వల్ల బోటు కదలడం లేదు. దీంతో మరో భారీ బోటు సాయంతో చిక్కుకున్న బోటును బయటకు లాగేందుకు యత్నించారు. చివరికి గేటు నుంచి 10 అడుగులు కదిలాక బోటు బోల్తాపడి ఇసుకలో చిక్కుకుపోయింది. క్రేన్లు, లిఫ్టులతో బోల్తా పడిన బోటును పైకి లేపేందుకు విఫలయత్నం చేశారు. చివరికి బోట్ల తొలగింపు ప్రక్రియను శుక్రవారం అధికారులు నిలిపివేశారు. నేడు బోటుకు బలమైన తాళ్లు, కొక్కేలు కట్టి బయటకు లాగాలని నిర్ణయించారు. విశాఖకు చెందిన డైవింగ్ టీంతో ఓ బోటును 2గా కోశారు. 2గా కోసిన ఆ బోటును తొలుత బయటకు లాగేందుకు ఏర్పాటు చేశారు. అనంతరం మిగిలిన 3 బోట్లను భారీ పడవల సాయంతో బయటకు తీయనున్నారు. బ్యారేజీ గోడలకు, గేట్లకు ఎక్కడా చిన్నపాటి నష్టం కూడా కలగకుండా బోట్లను తీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీలైనంత త్వరలో బోట్లు బయటకు తీసేలా చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ నగర మేయర్ వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని నగర వాసులు వరద ముంపుకు గురైతే మేయర్ గాని, డిప్యూటీ మేయర్ గాని, పాలక పక్ష కార్పొరేటర్లు చీకు చింత లేకుండా ఉన్నారని టీడీపీ నాయకులు, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, టీడీపీ నాయకులు కొట్టేటి హనుమంతరావు విమర్శలు గుప్పించారు. విజయవాడ నగర మేయర్ ప్రజలను పట్టించుకోకుండా ఒక పార్టీకే కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ పార్లమెంటు భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, టీడీపీ నాయకులు కొట్టేటి హనుమంతరావు మాట్లాడారు. మేయర్ అంటే పార్టీలకు అతీతంగా పనిచేయాలన్నారు. ప్రజలు బాధల్లో, ఇబ్బందుల్లో ఉంటే వారికి ఆదుకునే కార్యక్రమాలు ఇంతవరకు మేయర్ ఆధ్వర్యంలో జరగలేదని విమర్శించారు. నగర కార్పొరేషన్ సంస్థ దగ్గర ఆదాయం ఉన్న బాధితులకు సాయం చేయడానికి వెనకడుగు వేస్తున్నారని అన్నారు. వరద బాధితుల్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే ఆదుకున్నారని అన్నారు. నగర పాలక సంస్థ బాధితుల కోసం ₹1 కూడా ఖర్చు పెట్టలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కలెక్టర్లు, అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వరదల్లో తిరిగితే నగర మేయర్ ఇంట్లో కూర్చుని ఉండడానికి సిగ్గుండాలన్నారు. వానల వల్ల కొండ చర్యలు విరిగిపడి మృతి చెందిన కుటుంబాలను కూడా మేయర్ పలకరించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్రం నుంచి ఎక్కడెక్కడి నుంచో బాధితులను ఆదుకునేందుకు సాయం చేస్తుంటే ట్యాక్సుల రూపంలో ప్రజల డబ్బులు దండుకుంటున్న నగరపాలక సంస్థ బాధితుల కోసం ₹1 ఖర్చు పెట్టలేదని విమర్శలు గుప్పించారు. విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్న మేయర్కి కానీ, డిప్యూటీ మేయర్లకు కానీ, పాలకపక్షంలో ఉన్న కార్పొరేటర్లకు కానీ ఏమాత్రం చీకు చింత లేకుండా, బిరుకుపనం లేకుండా వీళ్ళు ఎవరి చేత ఎన్నుకోబడ్డాలో ఆ ప్రజలందరూ కూడా నానా తిప్పలు పడుతుంటే ఎక్కడక్కడ ఒక సాయం చేయటం కానీ, ఒక చోట పలకరించడం కానీ, ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయటం కానీ ఎక్కడ జరగలేదు. మేము ఉన్నప్పుడు ఈ కాలాలు పొంగుతాయి అని చెప్పి ఎక్కడికక్కడ పూడికలు దించేవాళ్ళం. సుమారుగా దాదాపు 100 కోట్ల పైన, 3 కోట్ల పైన ఖర్చు పెట్టేవాళ్ళం. జేసీబీలు పెట్టి
జేసీబీకి స్పెషల్గా దీనికి ఒక బకెట్ తయారు చేయించి ఆ బకెట్ తోటి ఈ పూడికలు తీయటం జరుగుతూ ఉండేది 3 సర్కిల్స్లోనూ. అది తీసి ఒడ్డునేయటం కాకుండా ఆ జేసీబీ తీయగానే ఏమంటే ట్రాక్టర్లు వేయటం, ఆ ట్రాక్టర్ తీసుకెళ్ళి ఎక్కడ వేయాలో అక్కడ వేసేస్తూ ఉండేది. ఎక్కడ రోడ్డు మీద ఉండేది కాదు. ప్రజలకి ఏది ఉన్నా కానీ వారికి అందుబాటులో ఉండి వాళ్ళకి కష్టం ఏదొచ్చినా ఎంతో కొంత సాయం చేయటం, లేకపోతే కనీసం పలకరించి ఓదార్పన్న చేయటం అనేది సహజం రాజకీయ నాయకులు ఎవరికైనా. కానీ ఇదేంటి విచిత్రంగా సీఎం లాంటి చంద్రబాబు నాయుడు గారు ఆ బురదలో తిరగటం, నీళ్ళల్లో తిరగటం, అర్ధరాత్రి పూట 3ంటికి తిరగటం, అందరికీ ఒక ధైర్యం చెప్పటం, వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఎక్కడ ఏమవుతున్నాయి, ఏం జరుగుతున్నాయని అన్నీ ఆయన పర్యవేక్షించి ఎక్కడ ఇంత పెద్ద దీనిలో ఎక్కడైనా జరిగితే 2 జరిగినాయో కానీ ఎక్కడ లోపాలు లేకుండా మ్యాక్సిమం ఆఫీసర్లందరినీ విజయవాడ నుంచి సెక్రటరియట్నే మన కలెక్టర్ ఆఫీస్లో పెట్టి ఇక్కడి నుంచి అన్నీ మానిటరింగ్ చేయడం జరిగింది. మరి ఇంత జరుగుతుంటే ఇంతమంది ఆఫీసర్లు, ఇంతమంది ఐఏఎస్లు, అంతమంది ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ కూడా వార్డుకి ఒక ఎమ్మెల్యేని మినిస్టర్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఏ రోజు వారు సాయంత్రం మళ్ళీ రివ్యూ చేసుకుంటా ఎక్కడ అందలేదు ఎక్కడ అందాలి అని చూసి అన్నీ చేస్తుంటే కనీసం నీకు చూడపోయినా మీడియాల ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ రోజు వస్తూ ఉన్నాయి. అది చూసైనా వాళ్ళు తిరుగుతున్నారని కొద్దిగా సిగ్గుబడన అరే మనం విజయవాడ మేయరు, విజయవాడ ప్రజలు ఇచ్చిన కారులో తిరుగుతున్నాం, విజయవాడ ప్రజలు ఇచ్చిన జీతం తీసుకుంటున్నాం, విజయవాడ ప్రజలు ఇచ్చిన ఆఫీసులో ఏసీలు కానీ పెట్టి అనుభవిస్తూ, కానీ ప్రజలకు వచ్చిన కష్టాన్ని మట్టికి వారి దృష్టిలో పెట్టుకోకుండా కనీసం ఓదార్పుకు ఒక మాట కూడా ప్రెస్ ద్వారా కానీ లేకపోతే ఇన్స్పెక్షన్కి వెళ్ళి కష్టంలో ఉన్న ప్రజల్ని పలకరించడం కానీ జరగలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మరి విజయవాడ నగరంలో వరదకు ముప్పై, ఒక పక్కన ప్రజలు అల్లాడుతుంటే ఆర్థికంగానూ నష్టపోయారు, అన్ని రకాలుగా నష్టపోయి ప్రజలు ఇబ్బందులకు గురవుతుంటే కనీసం వాళ్ళ యొక్క అవసరాలు తీర్చలేని పరిస్థితిలో ఏదో సోమాస్టర్లాగా 2 సార్లు చేసి హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత నీకు లేదు. నీ వాళ్ళ రాజకీయం ఎలా ఉందంటే ఏదో రకంగా ప్రజల్లో నేను ఉండాలని చెప్పేసి బురద రాజకీయాలు చేస్తున్నాం, వరదని బురద రాజకీయాలు చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు 78 సంవత్సరాల వయసులో కూడా మరి వరదలు వచ్చిన వెంబటనే రాత్రనగా పగలనక ఆయనకున్న వయసు రీత్యా మరి ఎక్కడ ప్రమాదం జరిగిందో ఎక్కడ ప్రమాదం జరగబోతుందో అన్న ఆలోచన కూడా లేకుండా ఆయన ప్రజల కోసం తన యొక్క పదవిని కూడా పక్కన పెట్టి అధికారులను వెంట వేసుకొని అర్ధరాత్రనగా తెల్లారుజాముననగా తిరిగి ప్రజలు పరికరించి వాళ్ళకి మనోధైర్యం ఇస్తే నీవు సోమాస్టర్లాగా వచ్చి బురద రాజకీయాలు చేస్తే ప్రభుత్వము వరద బాధితులు విఫలమైంది. ఎక్కడో కూర్చొని 4 గోడల మధ్యలో కూర్చొని విఫలమైందని చెప్పడం నీకు అసలు సిగ్గుందని నేను ప్రశ్నిస్తున్నా. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. గన్నవరం స్థానిక వెంకటేశ్వర సెంటర్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇరువురిని లారీ ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇరువురు ఉంగుటూరు మండలం గారపాడు గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆటోలో పినమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదంలో గాయపడిన ఇరువురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనా స్థలానికి చేరుకుని గన్నవరం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. బుడమేరుకు గండ్లు పడ్డాయని మళ్లీ వరద వస్తుందనేది పూర్తిగా అవాస్తవమని, ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని మంత్రి నారాయణ తెలియజేశారు. వదంతులు చూసి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన హెచ్చరించారు. విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లోకి మళ్లీ బుడమేరు వరద వస్తుందనేది కేవలం వదంతులు మాత్రమేనని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కొత్త రాజరాజేశ్వరిపేట, జక్కంపూడి కాలనీలతో పాటు వివిధ ప్రాంతాల్లో వరద వస్తుందంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. బుడమేరు కట్ట మళ్లీ తెగింది అనేది పూర్తిగా అవాస్తవమన్నారు.
ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, విజయవాడ నగరం పూర్తి భద్రంగా ఉందని స్పష్టం చేశారు. బుడమేరుకు గండ్లు పడ్డాయంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ప్రకటించారు. బుడమేరుకు ఎలాంటి వరద నీరు రావటం లేదని స్పష్టం చేశారు. కొందరు ఆకతాయిలు ఈ తరహా వదంతుల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినట్టు గుర్తించామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గణపతిని నమ్ముకున్న వారికి ఎప్పటికీ అన్యాయం జరగదని ప్రపూర్ణ శివ గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు. పుష్కర కాలంగా ఈ సెంటర్లో స్వామివారి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. కుల మతాలకు అతీతంగా స్థానికులంతా కలిసి ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. చిట్టినగర్ సెంటర్, గూడెల రాములు సెంటర్లో శ్రీ ప్రపూర్ణ శివ వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. 5 రోజుల పాటు ఇక్కడ కొలువై ఉన్న గణపతికి నగర ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యుడు మహేష్, విజయ్ కుమార్, శివారెడ్డి మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా స్వామివారికి ఈ సెంటర్లో ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. స్థానికులు అందరూ ఐకమత్యంతో స్వామివారి ఉత్సవాలను నిర్వహించడం విశేషంగా భావించారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు వివరించారు. 5 రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు 6వ రోజు అత్యంత ఘనంగా స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సుమారు 10,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామన్నారు. శ్రీ ప్రపూర్ణ శివకుమార సేవా సమితి కమిటీ మెంబర్లు మేమందరం గత 12 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం అనేది చేస్తున్నాము. ఇది 13వ సంవత్సరము. గత 5 రోజులు స్వామివారి పూజలు చాలా ఘనంగా నిర్వహించాము. బాగా పూజలు చేసి అందరూ బాగుండాలని కోరుకున్నాము. అలాగే డప్పు వాయిద్యాలతో, డీజే సందలతో వినాయకుని ఊరేగింపు అనేది తీసుకెళ్ళాము. అట్లాగే ఉట్టి ప్రోగ్రాం కూడా పెట్టి చాలా దిగ్విజయంగా సక్సెస్ అయింది. అలాగే చుట్టుపక్కల ప్రజలకి గత 13 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఈరోజు కూడా 5 రోజుల తర్వాత అన్నదానం అనేది చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ప్రజలందరూ ఈ అన్నదానానికి వచ్చి స్వామివారి కార్యక్రమాన్ని దిగ్విజయంగా కోరుచున్నని చుట్టుపక్కల ప్రజలకి, విజయవాడ ప్రజలకి వస్తారని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. 13వ వార్షికోత్సవం శ్రీ ప్రపూర్ణ శివ వినాయక సేవా సమితి 13వ వార్షికోత్సవం. మేము ఈ 13 సంవత్సరాల నుంచి చాలా బాగా చేస్తున్నాం. అందరూ సహకారం మాకుంది. కుర్రోళ్ళు కానీ, చుట్టుపక్కల ఉన్నోళ్ళు కానీ, ఎవరైనా సరే, మా చుట్టూ ఉన్న పెద్దలు కానీ ఎవరైనా అందరూ మాకు సహాయం అందించి మాకు తోడుగా ఉండి ఈ 13 సంవత్సరాలు చేయడం వల్లే మేము ఇలా ఘనంగా చేయగలుగుతున్నాం. వాళ్ళ సహకారం ఉంటే ప్రతి సంవత్సరం ఇంకా బాగా చేస్తాము. కనుక దీనికి మాకు అందరూ సహకారం ఉండాలి. పెద్దల ఆశీర్వాదం కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రపూర్ణ శివ వినాయక కుమార సేవా సమితి నుంచి 13వ సంవత్సరం వార్షికోత్సవం. మేము ప్రతి సంవత్సరం ఈ చుట్టుపక్కల ఇళ్లలో అందరూ మాకు బాగా సహకరిస్తారు. మేము కూడా అందరం ఐకమత్యంగా ఉండి ఇలాగా రానున్న రోజులు కూడా ఇంకా ఘనంగా జరుపుకోవాలని మేము అందరం ఆశిస్తున్నాం. ఇవాళ అన్నదాన కార్యక్రమం అండి. ప్రతి సంవత్సరం మేము దాదాపు ఎవరిని కాకుండా మాలో మేమే అందరం చేసుకుంటూ ఈ కార్యక్రమాలు అన్నీ బయట వాళ్ళు కాకుండా మేము మా కుటుంబ సభ్యుల్లాగా అందరం కలిసిమెలిసి చేసుకుంటూ ఉంటామండి. ఇదంతా. మంత్రి నారాయణ రాత్రి కండ్రికలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. మంచినీరు సరఫరా చేయడం లేదంటూ పలువురు మహిళలు ఆయన దృష్టికి తీసుకురాగా అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పగలు రాత్రి తేడా లేకుండా మంత్రులు పర్యటిస్తుంటే అధికారులకు ఏమీ పట్టడం లేదంటూ వారిని నిలదీశారు. తాగునీరు రావడం లేదని చెప్పిన కుటుంబాల వద్దకు అధికారులను మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ ను పిలిపించారు. పేదల కాలనీల్లో తిరిగితే మీకు సమస్యలను తెలుస్తాయని, ఒక్కరోజు మంచం వేసుకుని రాత్రి సమయంలో పడుకోవాలంటూ అధికారులకు సూచించారు. యుద్ధ ప్రాతిపదికన ముంపు ప్రాంతాలు నీరు తొలగించాలని, ప్రజలకు తాగేందుకు మంచినీరు పంపిణీ చేయాలని ఆదేశించారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నేను పర్సనల్గా వీధి తిరిగి బుడత చూపించి చెత్త చూపిస్తే ఆమె అడుగుద్ది, నాకు నీళ్ళే రాలేదంటది. ఆమె వచ్చి మా ఇంట్లో ఎత్తలేదు అంటది. ఎంత మీరు ఉండమా ఏమని చేసేది? మీరు మీ కమిషన్ ఏం చేసేది, నువ్వేం చేసేది, ఈఎంసీ ఏం చేసేది? ఇదేనా? అదేమంటే నారాయణ సార్ తిడతాడంటారు. తిరిగేం చేసేది? వాళ్ళు వస్తే ఇంత గయ్యం తగులుకున్నారు. రియాలిటీ పోతాం పెట్టాలి. కామ చెత్త ఎక్కడ చూస్తారని వెరీ బ్యాడ్. ఒక మినిస్టర్ జరుగుతుంటే మీరు బాధ్యత ఏమో మీరు నడతండి. ఏమంత చెప్తారు చెప్పు. అక్కడికేం చెప్తా అంత అదే మీరు నేర్చుకుంది.
కామన్ సెన్స్ కాదా మంచిగా దొరుకుతున్నారు ఎంత వాళ్ళు అడిగి చేస్తాం అనేది ఆ పెట్టుకుని ఏం చేస్తాడు ట్యాంకర్ పెట్టాలి వేడు 100 రూపాయలు ఏం చేస్తాడు పెట్టు వీడు 50 ఆడు 50 పెడితే పెట్టి నువ్వు నిద్రపోవాలి సార్ ఫైర్ ఇంజిన్ పెడితే ఫైర్ ఇంజిన్ కదా మీరు ట్యాంకర్లు పెట్టండి ఫైర్ ఇంజిన్లు వస్తాయి రావు మీకు అనవసరం డోంట్ టాక్ మేము ఉండేటప్పుడు ఆయన బెదిరించడం కాదు లేనప్పుడు పని చేయొచ్చు లేనప్పుడు పని చేయాలి అలాగే సార్ అలాగే నా ముందే ఆయన దబాయిస్తే వస్తుంది అలాగే నా ముందు దబాయిస్తే వస్తుంది నువ్వేదో చేసినట్టుగా ఇట్ ఈస్ యువర్ డ్యూటీ ఆడ పని జరిగేది చుట్టూ నీ పని అంతేగా నాది కాదు నేను మళ్ళీ వస్తాను నేను 12 వస్తాను 12 వచ్చాను ఇక్కడెక్కడ చెత్త ఉండకూడదు వాళ్ళు ఎవరిని కడుక్కుంటారు ట్యాంకర్ పెట్టండి నేను మళ్ళీ 12 వస్తాను ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఏరియాలో మీరు తీలాగానే ఉంటే మీ ఎన్సీ గారు మీరు చేస్తే చెప్పండి చిన్న ఏరియా ఇది అయిపోయింది 32 డివిజన్లు అన్నీ అయిపోయినాయి ఈడ 10 వీధులు ఆడ 10 వీధులు ఉన్నాయి మ్యాన్ పవర్ అంతా ఉంది ఏ కమిషనర్ చెప్పండి అందరూ ఎప్పుడంటే సార్ నీకు చెప్పాను కదా నేను చెప్పలేదా ఆయన చెప్పాను నేను ఇస్తాను పట్టుకున్నారు వాళ్ళు పట్టుకోండి కరెక్టే ఇక్కడ మనసు ఇస్తాను పడుకోండి ఏజెన్సీ మీరు తెలుస్తుంది మీరు పడుకుంటే మీకు తెలుస్తుంది రియాలిటీ డౌన్ రియాలిటీ నేను చెప్తాను లాస్ట్ పాయింట్ వరకు ఎవరి ఇంట్లో నీళ్లు ఉద్దేశంతో ఏదైతే టేకప్ చేసామో ఈ యొక్క పొడమేరు వరద వల్ల వచ్చిందండి ఆల్మోస్ట్ ఇవాళకైతే ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలో వెళ్ళిపోయినాయి టోటల్ జర్నలిస్ట్ కాలనీ నీళ్ళు కూడా తీయడానికి ప్లాన్ చేసి మా అధికారులు చక్కగా దాన్ని కూడా గ్రావిటేషన్ ఆఫ్ వాటర్ ఎలా ఉందో చూసి స్లోప్స్ అవన్నీ చూసి యాక్చువల్గా ఆ డైరెక్షన్లో యాక్చువల్గా ఏంటంటే 10,000 మంది అండి 3,000 ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు 7,000 బయట నుంచి వచ్చారు ఇతర మున్సిపాలిటీలో ఉన్న కమిషన్ని వాళ్ళ కింద ఉన్న వాళ్ళని యాక్చువల్గా వాళ్ళే తీసుకొచ్చుకున్నారు ఎక్విప్మెంట్ కూడా వాళ్ళని తెచ్చుకోమని మనుషులు వచ్చి మాత్రం కాలువలో పూడికి తీయాలన్నా ఏం చేయాలి వాళ్ళే తీసుకొచ్చుకున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సచివాలయం అని 4-5 సచివాలయాలని వార్డులని డివైడ్ చేసాం 32 వార్డులని ఆ విధంగా డివైడ్ చేయడం వల్ల డీసెంట్రలైజేషన్ ఆఫ్ వర్క్లో చక్కగా చేశారు ఖచ్చితంగా నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు ప్రజలు చెప్తున్నారు ఎక్కడన్నా 1-2 అంటే ఇవాళే నీళ్లు పోయినాయి ఈ ఏరియాలో ఆ బుడ తీయాలి కొద్దిగా టైం పడుతుంది దానికి వాళ్ళకు కూడా ఎవరికైనా గంటల్లో తీసేయాలని కోరుకుంటుంది వాళ్ళు తప్పులేదు ఎవరికైనా ఎందుకంటే 14 రోజులు సఫర్ అయ్యి ఎక్కడో బయట ఎవరో ఇంట్లో ఉండి వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు తిరిగి సో నీళ్లు పోయినాయి కదా ఇమీడియట్గా క్లీన్ చేసుకోవాలా చెత్త తీసారంటుంది వాళ్ళ యొక్క ఆతృత కరెక్టే తప్పట్లేదు అందుకని మా అధికారులు గట్టిగా చెప్పి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి విజయవాడ టు ఢిల్లీ ఫ్లైట్ సర్వీస్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమానాశ్రయాన్ని మరింత వృద్ధిలోకి తెస్తామని స్పష్టం సెంట్రల్ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ వరద ప్రభావిత డివిజన్లన్నీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని వెల్లడి బాంబే కాలనీలో డేటా రీవెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సృజన పారదర్శకంగా నివేదికలు రూపొందిస్తున్నట్లు స్పష్టీకరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.